కడపలో భోగి సంబరాలు అమరానంటే ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. ప్రభుత్వం ఇచ్చిన పీపీపీ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు నేతలు. ప్రజలకు నష్టం చేసేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దేవుడు చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కూటమి ప్రభుత్వము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం మీద తీవ్ర స్థాయిలో గత దాదాపుగా 5-6 నెలలుగా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే భోగి పండుగ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రైవేటీకరణ జీవోని భోగి మంటల్లో కలిపి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ఉంది. మన దగ్గర మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులందరూ కూడా మరి ఏదైతే ఎంబీబీఎస్ చదువులు మరి వాళ్లకు చేరువ చేయాలి, మరి అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలకందరికీ కూడా ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని 17 కొత్త మెడికల్ కాలేజీని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి మరి సుమారుగా 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని మరి అదేవిధంగా ఒకే సందర్భంలో అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మరి 6 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. మరి ఒక్క మెడికల్ కాలేజ్ ఏదైతే పులివెందులకు సంబంధించి మరి అది 50 సీట్లు మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరి అనుమతులు ఇచ్చినా కూడా ఈ దద్దమ్మ కూటమి ప్రభుత్వం మేము నిర్వర్తించలేము, మాకు వద్దు అని చెప్పి మరి ఎన్ఎంసీకి లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వానికి మాకు వద్దు అని చెప్పి రాసిచ్చిన ప్రభుత్వం మరి ఏదైతే కూటమి ప్రభుత్వం. సంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరి అది చేయకోకుండా మరి ఈరోజు ప్రైవేటీకరణ చేసేదానికి మరి జీవో ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించే ఈరోజు మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు భోగి మంటల్లో మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఇష్యూ చేసిన జీవోలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు భోగిలో దహనం చేయడం జరిగింది. రాజంపేట వైఎస్ఆర్సీపీ పరిశీలకులు సురేష్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, 1,20,000 సంతకాల వరకు వచ్చినాయి. ప్రజల నుంచి అంత మద్దతు ఉన్నా కానీ ఈ ప్రైవేటీకరణ ఆపకపోవడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ప్రసాదించుతూ అనే ఆలోచనతో ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ఈరోజు ఒక దినసరి కూలి ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఏమైనా చేయించుకోవాలన్నా కానీ 2,000-3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ మహమ్మారిన పడుతుంటే ప్రజలు హాస్పిటల్ పోయి చూపించుకోవాలంటే వేల డబ్బు ఖర్చు అవుతుంది. హాస్పిటల్ రన్ చేయాల్సిన పరిస్థితి పోయి ప్రైవేటీకరణ చేస్తానడం చాలా బాధకరం. ఇంత చేస్తున్నా కానీ ప్రభుత్వానికి చేమగుట్టినట్టయినా లేదు. ఎందుకు మీరు జీవో ప్రతులని భోగి మంటల్లో కాల్చాల్సి వచ్చింది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకించి ఈ నగరంలో అనేక కార్యక్రమాలు, కోటి సంతకాల కార్యక్రమం అయితేనేమి, రచ్చబండ కార్యక్రమాలు అయితేనేమి అనేక కార్యక్రమాలు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదనే ఉద్దేశంతో ఈరోజు భోగి సందర్భంగా ఏవైతే పాత బట్టలు పాతవిని కాల్చే కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చిన ముష్టి జీవోలను ఈరోజు భోగి సందర్భంగా కాల్చి ఇప్పుడైనా దేవుడు వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ జీవోలను వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. లేదంటే ఇంకా మరింతగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.